బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండడానికి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి బడ్జెట్. ఈరోజు అమరావతికి మన భావితరాల రాజధాని అమరావతికి 6,000 కోట్లు కేటాయించాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరానికి 6,105 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా పెద్ద పీట వేయాలని మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి మా ప్రభుత్వం తల్లికి వందనం కింద అంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమందినే కూడా చదివించడం కోసం గత ప్రభుత్వంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చెప్పిన మాటలు తప్పి మీరు మీ ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని బడికి పంపించండి. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది బడికి పంపిస్తే బడికి పోయే ప్రతి బిడ్డకి 15,000, ఒకరు పంపిస్తే 15,000, ఇద్దరు పంపిస్తే 30,000 అని చెప్పి ఇచ్చారు. 9,668 కోట్లు కేటాయించారు తల్లికి వందన పథకానికి బడ్జెట్ లో. ఎంతసేపు మాట్లాడితే మీరు సమ్మగా విన్నారు, నేను మాట్లాడేది కూడా వినండి. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారు? ఆరోపణ చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే ఆగండి. శేఖర్ రెడ్డి గారు కంగారు పడమాకండి. మధ్యలో డిబేట్ చేయొద్దు. ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి కాదు. శేఖర్ రెడ్డి గారు 20 నిమిషాలు మాట్లాడారు కదా, 15 నిమిషాలు మాట్లాడారు కదా, వినే ఓపిక ఉండాలి కదా, వినే ఓపిక ఉండాలి. వినండి ప్రతి తల్లికి వినండి సార్, దయచేసి వినండి. నువ్వు ఆగండి సార్, ఆగండి. కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. శేఖర్ రెడ్డి గారు వినండి సార్, 15 నిమిషాలు మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని మీట్ చేయాల్సి వస్తుంది. మీరు వేరే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అని మీరు అన్నప్పుడు పక్కన ఎవరన్నా మాట్లాడారా? వాళ్ళు విన్నారు కదా సైలెంట్ గా. సురేంద్ర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఎవరిని మాట్లాడి నేను ప్యానల్ చెప్తాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి సార్, దయచేసి. సురేంద్ర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి సార్, మీరు కంటిన్యూ చేయండి. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది, సగం సమయం వృధా అయిపోయింది. కంటిన్యూ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను మాట్లాడేటప్పుడు కంటిన్యూ చేయండి సార్, మ్యూట్ చేస్తాం, మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. ఏంటి సార్ కంటిన్యూ చేసేది? నేను మాట్లాడితే ఆయన మాట్లాడతాను మాట 10 సార్లు చెప్పారు, ఇప్పుడు కంటిన్యూ చేయమన్నాను కదా. నేను ఆయన మాట్లాడితే మ్యూట్ పెడతాను. నేను కంటిన్యూ చేయండి. నేను చెప్తున్నా, గతంలో లాగా అంకెల గారడి ప్రభుత్వం కాదు నాది. వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంకెలతో కూడినటువంటి బడ్జెట్ అది. ఈరోజు ప్రతి పిల్లవాడు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చినటువంటి పథకానికి 9,668 కోట్లు మేము కేటాయించాం. గత ప్రభుత్వంలో లాగా అందరి బిడ్డల్ని చదివిస్తండి, పంపించండి, మేము ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారు? ఒక్క నిమిషం సార్, నేను అడుగుతాను ఆగండి. సురేంద్ర రెడ్డి గారు ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారనేది ప్రభుత్వం కాదు మాది.
ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అని ఆయన అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి మీరు పంపించండి, నేను 15,000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాళ్ళ సతీమణి చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పలేదు. అంటే వాళ్ళ సతీమణి చెప్తే అది ప్రామాణికం కాదా? వాళ్ళ సతీమణి చెప్తే అది ప్రామాణికం కాదా? అంటే భారతీయ తప్పు చెప్పింది చెప్పండి అయితే. కాదు వారు మేనిఫెస్టోలో పెట్టేదానికి అతనికి సార్ అక్కడి నుంచి ప్రతిదీ మీ మేనిఫెస్టోలో ఉంది, నేను చూపిస్తాను. మాట్లాడేది మళ్ళీ సార్ మీరు తల్లి కోందన అంశం వదిలేసి మిగతా అంశాలు కంటిన్యూ చేయండి సార్. ఎందుకు వదలాలి సార్? ఎందుకు వదలాలి? నేను మాట్లాడాలి, మీరు కూర్చుంటే పచ్చి అందరికి ఇస్తానని పెట్టలేదని నేను చెప్తున్నాను కదా. వారు మాటలు వదిలేసేయండి. ఇంకా నేను చెప్తున్నాను పెట్టలేదు మేనిఫెస్టో, మీరు వదిలేసేయండి. ఇంకా సార్ మీరు సురేంద్ర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేస్తారు లేదా? ఆయన అంశం వదిలేసి మీరు కంటిన్యూ చేయండి. ఆ తల్లికి వందనం అంశం వదిలేసేయండి, మీరు కంటిన్యూ చేయండి. సార్ తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాం. ఆ మాటకు తూచా తప్పకుండా ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా వంటింటిలో కంట్లో నీళ్లు రాకూడదని చెప్పి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాం. 3 సిలిండర్లు ఇస్తాం. దానికి కూడా నిధులు కేటాయించాం. ధరల స్థిరీకరణ నిధి కింద 5,000 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేశాం. ఈరోజు మామిడి రైతులు, మాకు మా జిల్లాలో ఎక్కువ మంది మామిడి రైతులు ఉంటారు. మామిడి రైతులు ధరలు గిట్టుబాటు లేకుండా ఉంటే మేము 12 రూపాయలు వాళ్ళు కొంటా ఉంటే దానికి 4 రూపాయలు ఎగేసి ప్రభుత్వాన్ని ఇంకొక 4 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి ప్రభుత్వం మాది. దానికే ఈరోజు ధరల స్థిరీకరణ. లాస్ట్ గవర్నమెంట్ ధరల స్థిరీకరణ ఇది ఏమన్నా పెట్టారా? 1 రూపాయి ఖర్చు పెట్టారా అండి? గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఏం మాట్లాడారండి? రెండో విషయానికి వస్తే ఈరోజు మేము ఏదైతే విద్య, వైద్యము, ఉద్యోగము, పారిశ్రామీకరణ, సాగునీటికి అన్నిటికీ కూడా సముచిత స్థానం ఇస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉండాలని చెప్పి నిధులు శాంక్షన్ చేసిన ప్రభుత్వం మాదండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక కాలువ కట్టిందా? ఒక ఇంటికి నీళ్ళు ఇచ్చిందా? ఒక కొలాయి కట్టిందా? ఈయనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినకూడదా? కాబట్టి నేనేమంటానంటే ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు, రాబోయే తరాల భవిష్యత్తుకు అన్నిటికీ కూడా ప్రతి ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధిలో శరవేగంగా తీసుకెళ్లాలని, నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేసి పారిశ్రామిక వాడలుగా తయారు చేసి ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో ఆ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేదానికి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన విషయం, జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలకి, ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలు ఒక అద్భుతంగా వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళకు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి, ఎస్సీలకైతే 20,644 కోట్లు, ఎస్టీకి 9,190 కోట్లు, మైనారిటీలకి 6,090 కోట్ల రూపాయలు. అంటే లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వంలో అన్ని కులాలకు కార్పొరేషన్లు వేసింది. ఎస్సీల కార్పొరేషన్ వేసింది, మైనారిటీలకు వేసింది, బీసీలకు వేసింది, ఎస్టీలకు వేసింది. కార్పొరేషన్లు వేసింది, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చింది. కానీ కూర్చునేదానికి ఒక కుర్చీ కూడా లేనటువంటి కార్పొరేషన్ లో పదవులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళేమో
ఇష్టానుసారం కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పదవులు ఒకే కులానికి కట్టబెట్టినటువంటి ఘనత Okay. గత 5 సంవత్సరాలు చేశారు. మేము ఆ విధంగా కాదు, బీసీలకు ఏదైతే బీసీ కార్పొరేషన్ వేసామో ఆ బీసీ కార్పొరేషన్ కి దాదాపు 51,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ కి 20,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలని, ఆ కార్పొరేషన్ బలోపేతం చేసి ఆ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ని నిజంగా చదువుకున్న వాళ్ళు, నిజంగా తెలివి ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాలి. జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు, అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు రకరకాలుగా మాట్లాడితే ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. టోటల్ గా ఈ రోజు ఈ రాష్ట్ర బడ్జెట్ లో Okay. ఎక్కడ కూడా ఎప్పుడు